హలో గైస్, ఇంతకుముందు చూసిన వీడియోలో వచ్చేసి మనం ఈ కరోజల్ స్లైడర్ నెక్స్ట్ ప్యాకేజ్ ఎలా యాడ్ చేయాలి చూసాము. ఇక్కడ మనకి ఆటోమేటిక్ స్క్రోల్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుందాం. అదేంటంటే మనకి గ్రిడ్ వ్యూ బిల్డర్. సో గ్రిడ్ వ్యూ బిల్డర్ ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టెక్స్ట్ ఒకటి తీసుకుంటున్నాను. టెక్స్ట్ వచ్చేసి కలెక్షన్స్ అని పెట్టాను. సో మనకి కలెక్షన్స్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీనికి సైజుడ్ బాక్స్ వచ్చి తీసుకున్నాను. సైజుడ్ బాక్స్ హైట్ వచ్చేసి 10. ఓకే, ఈ స్టైల్ పెంచుదాం. స్టైల్ టెక్స్ట్ స్టైల్ ఫాంట్ సైజ్ వచ్చేసి 25. మనకి యాజ్ యూజువల్గా కలర్స్ డాట్ రెడ్ తీసుకున్నాయి ఈసారి. ఓకే, నెక్స్ట్ ఫాంట్ వెయిట్ కూడా మార్చుదాం. ఫాంట్ వెయిట్ డాట్ 600 చూద్దాం. అట్లా మారుద్దాం. చూసారా, ఇలా వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ ఏంటంటే గ్రిడ్ వ్యూ బిల్డర్ తీసుకుందాం. ఈ గ్రిడ్ వ్యూ బిల్డర్కి మనకి గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్. ఈ గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్ వచ్చేసి మనకి ఐటెం బిల్డర్ ఉంది కదా. ఈ ఐటెం బిల్డర్లో మనం కాంటెక్స్ట్ ఇండెక్స్ ఇలా తీసుకున్నాం. ఓకే, ఈ కాంటెక్స్ట్ ఇండెక్స్ తర్వాత ఇక్కడ రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్లో మనకి కంటైనర్లో చైల్డ్లో క్లిపారెక్ట్లో వచ్చేసి మనకి చైల్డ్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇమేజెస్ లిస్ట్, అసెట్స్, ఇమేజ్ డాట్ అసెట్ తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ నేమ్ ఇచ్చాము కాబట్టి ఇక్కడ ఇమేజ్ లిస్ట్లో ఇక్కడ ఇమేజ్ లిస్ట్ తీసుకొని ఇండెక్స్ బేస్ చేసుకొని పాస్ చేసుకుందాం. సో ఇమేజ్ లిస్ట్ ఇండెక్స్. ఓకే, ఈ ఇమేజ్ లిస్ట్ ఇండెక్స్ వచ్చేసి ఫిట్ సేవ్ బాక్స్ ఫిట్ డాట్ కవర్ చేసుకున్నాం. ఓకే, ఇది అయిపోయింది. క్లిప్అవుట్లో బోర్డర్ రేడియస్ కూడా తీసుకున్నాం. సో బోర్డర్ రేడియస్ సర్క్యులర్ 10 తీసేసుకుందాం. ఈ గ్రిడ్ డెలిగేట్లో సిల్వర్ గ్రిడ్ డెలిగేట్ ఫిక్స్డ్ క్రాస్ యాక్సిస్ కౌంటర్ ఉంటుంది. సిల్వర్ గ్రిడ్ డెలిగేట్ విత్ ఫిక్స్డ్ క్రాస్ యాక్సిస్ కౌంట్. సో క్రాస్ యాక్సిస్ కౌంట్ వచ్చేసి మనకి 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ కౌంట్ ఇమేజ్ లిస్ట్ డాట్ లెంత్. అంటే లెంత్లో ఇక్కడ మనకి 3 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి 3 ఇమేజెస్ వస్తాయి. సో మీరు ఆటోమేటిక్గా ఎన్ని ఇమేజ్ పెట్టుకున్నా ఇమేజ్ డాట్ లెంత్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను సైడ్ బార్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి ష్రింక్ వ్యాప్ అని ఉంటుంది. ష్రింక్ వ్యాప్ వచ్చేసి ట్రూ. ఈ ష్రింక్ వ్యాప్ ఏంటంటే మనకి ఎక్కడ ఎక్కువ స్పేసింగ్ ఉన్నా ఇది ఆక్యుపై చేయకుండా మనకి ఉంటుందన్నమాట. సో గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా క్రాస్ యాక్సిస్ కౌంట్కి. నెక్స్ట్ ష్రింక్ వ్యాప్ కాకుండా ఇంకేంటి ఫిజిక్స్.
ఈ ఫిజిక్స్ ఏంటంటే నెవర్ స్క్రోల్ ఫిజిక్స్. మీకు చెప్తాను ఈ ఫిజిక్స్ ఏంటండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ చూసారా, ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేసాయి మనకి. ఇక్కడ క్రాస్ యాక్సిస్ కౌంట్ కదా. నెక్స్ట్ చైల్డ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 100, 150/100 చూద్దాం. 100/150 ఇంకా తగ్గిపోయింది. సో 100/150 చూద్దాం. ఓకే, ఇది కొంచెం బాగుంది. నెక్స్ట్ స్పేస్ వచ్చేసి క్రాస్ యాక్సిస్ స్పేసింగ్ వచ్చేసి 10. నెక్స్ట్ మెయిన్ యాక్సిస్ స్పేసింగ్ వచ్చేసి 10. ఓకే, చూసారా ఇలా అనమాట. సో ఇప్పుడు ఈ స్క్రోల్ మొత్తం స్క్రోల్ అవుతుంది కదా ఇక్కడ పైన. ఇక్కడ పైన ఈ సైడ్ స్క్రోల్ కూడా మనకి స్క్రోల్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఫిజిక్స్ అనే దాన్ని కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేసి రన్ చేసా. సో మనకి స్క్రోల్ అవ్వట్లేదు ఇక్కడ. సో అదనమాట దీనికి వర్క్. ఫిజిక్స్ వచ్చేసి నెవర్ స్క్రోలబుల్ ఫిజిక్స్ అనమాట పెట్టేశాను. దీన్ని నేను ప్యాడింగ్ ఇచ్చుకుంటున్నా. ప్యాడింగ్. సో ఇదన్నమాట, ఇది గ్రిడ్ వ్యూ బిల్డర్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్.